శాంతి. ఈరోజు 26/4/24 ఏప్రిల్ 26వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ అనంతమైన ఉన్నతిని పొందండి. అనంతమైన చదువును ఎంత బాగా చదువుతారో అంతగా ఉన్నతి జరుగుతుంది. శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ అనంతమైన ఉన్నతిని పొందండి. అనంతమైన చదువును ఎంత బాగా చదువుతారో అంతగా ఉన్నతి జరుగుతుంది. ఈరోజు ప్రశ్న: పిల్లలైన మీరు ఏ అనంతమైన చదువునైతే చదువుతున్నారో అందులో అన్నింటికన్నా కష్టతరమైన సబ్జెక్ట్ ఏది? పిల్లలైన మీరు ఏ అనంతమైన చదువునైతే చదువుతున్నారో అందులో అన్నింటికన్నా కష్టతరమైన సబ్జెక్ట్ ఏది? ఏ సబ్జెక్టు? జవాబు: ఈ చదువులో అన్నింటికన్నా ఉన్నతమైన సబ్జెక్ట్ సోదర దృష్టిని పక్కా చేసుకోవడమే. భాయి దృష్టి, సోదర దృష్టిని పక్కా చేసుకోవడం. బాబా జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఏదైతే ఇచ్చారో ఆ నేత్రం ద్వారా ఆత్మిక సోదరులను చూడండి. కొద్దిగా కూడా కళ్ళు మోసగించకూడదు. ఏ దేహధారి నామరూపాలలోకి బుద్ధి వెళ్ళకూడదు. బుద్ధిలో కొద్దిగా కూడా అశుద్ధమైన వికారీ సంకల్పాలు కలగకూడదు. ఇందులోనే శ్రమ ఉంది. ఈ సబ్జెక్ట్లో పాస్ అయ్యేవారు విశ్వాధిపతులుగా అయిపోతారు. ఏ సబ్జెక్టు? భాయి దృష్టి, సోదర దృష్టిని పక్కా చేసుకునే సబ్జెక్టులో. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. ప్రతి విషయము ఒకటేమో హద్దులోంది ఉంటుంది, ఇంకొకటి అనంతమైంది కూడా ఉంటుంది. ఇంతకాలము మీరు హద్దులో ఉండేవారు, ఇప్పుడు అనంతంలో ఉన్నారు. మీ చదువు కూడా అనంతమైందే. అనంతమైన చదువు కోసం ఈ చదువు ఉంది. ఇంతకన్నా పెద్ద చదువు ఇంకేది ఉండదు. దీన్ని ఎవరు చదివిస్తారు? అనంతమగు తండ్రి అగు భగవంతుడు చదివిస్తారు. అనంతమైన తండ్రి వారినే భగవంతుడు, వారే చదివిస్తారు. అనంతం అంటే బేహద్. శరీర నిర్వహణార్థం కూడా అన్నింటినీ చెయ్యాలి. మళ్ళీ మీ ఉన్నతి కొరకు కూడా ఎంతో కొంత చేయవలసి ఉంటుంది. చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా తమ ఉన్నతి కొరకు చదువుతూ ఉంటారు. అక్కడ హద్దులోని ఉన్నతి, ఇక్కడ ఈ అనంతమైన తండ్రి వద్ద ఇది అనంతమైన ఉన్నతి. హద్దు మరియు బేహద్ రెండింటి ఉన్నతిని పొందండి అని బాబా అంటున్నారు. మేమిప్పుడు అనంతమైన సత్యమైన సంపాదనను చెయ్యాలి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. ఇక్కడైతే అంతా మట్టిలో కలిసిపోనుంది. ఎంతెంతగా మీరు అనంతమైన చదువులో జోరును నింపుతుంటారో అంతగా హద్దులోని సంపాదన విషయాలను మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇక వినాశనం జరగనున్నది అని అందరూ అర్థం చేసుకుంటారు. వినాశనం దగ్గరికి వస్తే ఇక భగవంతుడిని కూడా వెతుకుతారు. వినాశనం జరుగుతుందంటే తప్పకుండా స్థాపన చేసేవారు కూడా ఉంటారు కదా. ప్రపంచానికైతే ఏమీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులైన వీరు కూడా నంబర్ వారీగా పురుషార్థానుసారంగా చదువును చదువుతూ ఉన్నారు. హాస్టళ్లలో మామూలుగా కూడా ఉంటారు. ఎవరైతే ప్రారంభంలో వదిలి వచ్చేసారో వారు మిగిలిపోయారు. ఏదో అలా వచ్చేశారు, వెరైటీగా వచ్చారు. అలాగని అందరూ మంచివారే వచ్చారని కాదు. మీరు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకువచ్చారు. బాబా దగ్గర హాస్టల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. మీరు పిల్లలను కూడా సంభాళించేవారు. మళ్ళీ వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు. తోటలో పూలను కూడా చూడండి. పక్షులు కూడా ఎలా కూస్తూ ఉంటాయో చూడండి. ఈ మనుష్య సృష్టి కూడా ఈ సమయంలో ఇలాగే ఉంది. మనలో ఎటువంటి సభ్యత ఉండేది కాదు. సభ్యత ఉన్నవారి మహిమను గానం చేసేవారము. నిర్గుణులమైన మాలో ఏ గుణము లేదు అని అనేవారు. ఎంత గొప్ప వ్యక్తులు వచ్చినా మాకు రచయిత అయిన తండ్రిని గూర్చి మరియు రచన ఆది మధ్యాంతాలను గూర్చి తెలియదు అని అనుభవం చేసుకుంటారు. మరి వారు ఎందుకు పనికొస్తారు? మీరు కూడా ఎందుకు కొరగాని వారిగానే ఉండేవారు. ఇప్పుడు మీరు అద్భుతమంతా బాబాదే అని అర్థం చేసుకున్నారు. బాబా విశ్వాధిపతులుగా తయారు చేస్తారు.
ఈ రాజ్యం నుండి మనల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఎవ్వరూ కొద్దిగా కూడా విఘ్నాన్ని కలిగించరు. మనం ఎలా ఉన్నవారం ఎలా అయిపోయాము. కావున ఇటువంటి తండ్రి శ్రీమతంపై తప్పకుండా నడవాలి. ప్రపంచంలో ఎన్ని గ్లానులు గొడవలు జరిగినా అవేవి కొత్త విషయాలు కావు. 5000 సంవత్సరాల క్రితం కూడా అవి జరిగాయి. శాస్త్రాలలో కూడా ఉన్నాయి. ఈ భక్తి మార్గ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ భక్తి మార్గంలో చదువుతారని పిల్లలకు తెలియచేశారు. ఈ సమయంలో మీరు జ్ఞానం ద్వారా సదా సుఖధామంలోకి వెళ్తారు. దీని కొరకు పూర్తి పురుషార్థాన్ని చేయాలి. ఎంతగా ఇప్పుడు పురుషార్థం చేస్తారో అంతగా ఇది కల్పకల్పము జరుగుతుంది. మేము ఎంతవరకు ఉన్నత పదవిని పొందుతాము అని లోపల పరిశీలించుకోవాలి. విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. వీరు ఈ విషయంలో చురుకుగా ఉన్నారు, నేను కూడా చురుగ్గా అవ్వాలి అని భావిస్తారు. వ్యాపారంలో కూడా ఇక్కడికన్నా ఇంకా పైకి వెళ్ళాలి అనగా చురుగ్గా అవ్వాలి అని భావిస్తారు. అల్పకాలికమైన సుఖం కొరకు ఎంతో కష్టపడతారు. మధురాతి మధురమైన పిల్లలు, నేను మీకు ఎంత పెద్ద తండ్రిని. మీకు తండ్రి కూడా ఉన్నారు మరియు నిరాకార తండ్రి కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు అనంతమైన చదువును అర్థం చేసుకున్నారు అని చెప్తున్నారు. ఈ విషయాలను గురించి ఇంకెవ్వరికీ తెలియదు. మనల్ని చదివించేది ఎవరు అన్నదే మొట్టమొదటి విషయము. భగవంతుడు ఏం చదివిస్తారు? రాజయోగము. మీరు రాజర్షులు, వారైతే హఠయోగులు. వారు కూడా ఋషులే, కానీ వారు హద్దులోని వారు. మేము ఇళ్ళు వాకిళ్లను వదిలేసాము అని వారంటారు. అదేమైనా మంచి పని చేశారా? ఎప్పుడైతే మిమ్మల్ని వికారాల కొరకు బాగా విసిగిస్తారో అప్పుడే మీరు మీ ఇళ్ళు వాకిళ్లను వదిలేశారు. అంతేకాని ఊరికే వదిలేలేవు. కానీ వారిని ఏం విసిగించడం జరిగింది? అయినా కానీ అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. మీకైతే తన్నులు పడ్డాయి, అప్పుడే మీరు బయటికి వచ్చారు. ఒక్కొక్కరిని అడగండి, కుమారులు స్త్రీలు ఎన్ని తన్నులు తిన్నారు. ఆ తర్వాతే వారు వచ్చేశారు. ప్రారంభంలో ఎంతమంది వచ్చారు? ఇక్కడ జ్ఞానామృతం లభించేది. ఆ జ్ఞానామృతాన్ని తాగేందుకు మేము ఓం రాధా వద్దకు వెళ్తున్నాము అని అనుమతి తీసుకుని వచ్చారు. ఈ వికారాలను గురించి గొడవలు హంగామాలు మొదటి నుండి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఆసురీ ప్రపంచం వినాశనం అవుతుందో అప్పుడే ఇవి ఆగిపోతాయి. మళ్ళీ అర్ధకల్పం కొరకు ఇవి ఆగిపోతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి ప్రాలబ్ధాన్ని తీసుకుంటారు. అనంతమైన తండ్రి అందరికీ అనంతమైన ప్రాలబ్ధాన్ని ఇస్తారు. హద్దులోని తండ్రి హద్దులోని ప్రాలబ్ధాన్ని ఇస్తారు. అది కూడా కేవలం పిల్లలకే వారసత్వం లభిస్తుంది. ఇక్కడైతే కొడుకులైనా కూతుళ్ళైనా ఇరువురు వారసత్వానికి అధికారులే అని బాబా అంటారు. ఆ లౌకిక తండ్రి వద్దనైతే భేదం ఉంటుంది. కేవలం కొడుకుల్ని వారసులుగా చేసుకుంటారు. స్త్రీని అర్ధ భాగస్వామి, హాఫ్ పార్ట్నర్ అని అంటారు. కానీ తనకు కూడా భాగాన్ని ఇవ్వరు. అంత కొడుకే సంభాళించుకుంటాడు. తండ్రికి పిల్లలపై మోహం ఉంటుంది. ఈ తండ్రి అయితే నియమానుసారంగా పిల్లలందరికీ అంటే ఆత్మలన్నింటికీ వారసత్వాన్ని ఇస్తారు. ఇక్కడ కొడుకులైనా లేక కూతుళ్ళైనా భేదం అంటే ఏంటో తెలియదు. మీరు అనంతమైన తండ్రి నుండి ఎంతటి సుఖ వారసత్వాన్ని తీసుకుంటారు. అయినా కానీ పూర్తిగా చదవరు, చదువును వదిలివేస్తారు. బాబా ఫలానా వారు రక్తంతో వ్రాసిచ్చారు, కానీ ఇప్పుడు రావడం లేదు అని పిల్లలు వ్రాస్తారు. బాబా మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి, చాహే ప్యార్ కరో చాహే టుక్రావు, కానీ మేము మిమ్మల్ని ఎప్పుడూ వదలము అని రక్తంతో వ్రాస్తారు. కానీ పాలనను తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇదంతా డ్రామా అని బాబా అర్థం చేయించారు. కొందరు ఆశ్చర్యవంతులై పారిపోతారు. ఇక్కడ కూర్చున్నారు కాబట్టి అనంతమైన తండ్రిని మేము ఎలా వదలగలమో అన్న నిశ్చయం ఉంది. ఇది చదువు కూడా. నేను మిమ్మల్ని తోడుగా తీసుకువెళ్తాను అని గ్యారెంటీ కూడా ఇస్తారు. సత్యుగ ఆదిలో ఇంతమంది మనుష్యులు లేరు. ఇప్పుడు సంగమయుగంలో మనుష్యులందరూ ఉన్నారు.
సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఇన్ని ధర్మాల వారెవ్వరూ ఉండరు. దాని ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈ శరీరాన్ని వదిలి శాంతిధామంలోకి వెళ్ళిపోతాము. లెక్కాచారాలను తీర్చుకొని పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండైతే వచ్చామో అక్కడికి తిరిగి వెళ్తాము. అదేమో హద్దులోని 2 గంటల నాటకము, ఇదేమో అనంతమైన నాటకము. మనం ఆ ఇంటి నివాసులమని మరియు ఒక్క తండ్రి పిల్లలమని మీకు తెలుసు. మనం ఉండే స్థానం వాణికి అతీతమైన నిర్వాణధామము. అక్కడ శబ్దం అనేది ఉండదు. మనుష్యులు బ్రహ్మంలో లీనమైపోతాము అని భావిస్తారు. ఆత్మ వినాశనం లేనిదని, అది ఎప్పుడూ వినాశనం అవ్వజాలదని బాబా చెప్తారు. జీవాత్మలు ఎంతమంది ఉన్నారు? అవినాశి అయిన ఆత్మ జీవం ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మలన్నీ డ్రామాలోని నటులు. ఆత్మలో ఉండే స్థానము బ్రహ్మాండమైన ఆ ఇల్లు. ఆత్మలు అండాకారంలో కనిపిస్తాయి. అక్కడ బ్రహ్మాండంలో ఆత్మలు ఉండే స్థానం ఉంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతే ముందు ముందు రోజు వింటూ ఉంటే తమంతట తామే అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ వదిలేస్తే ఏమీ అర్థం చేసుకోలేరు. ఈ పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. నిన్న మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చారు. బాబా మనల్ని ఎటువంటి అధిపతులుగా తయారు చేస్తారంటే మన నుండి దాన్ని ఎవ్వరూ దోచుకోలేరు అన్న గీతం కూడా ఉంది కదా. ఆకాశము, భూమి మొదలైన వాటన్నింటిపై మన అధికారం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో చూడండి. అందరూ స్వార్థంతో ఉండే స్నేహితులే. కానీ అక్కడ అలా ఉండరు. ఏ విధంగా లౌకిక తండ్రి ధనము, సంపద అన్నింటినీ నీకు ఇచ్చి వెళ్తాను, దీన్ని బాగా సంభాళించు అని అంటాడో, అలాగే అనంతమైన తండ్రి కూడా మీకు ధనము, సంపద అన్నింటినీ ఇస్తారు. పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళు అని మీరు నన్ను పిలిచారు. కావున తప్పకుండా పావనంగా తయారు చేసి విశ్వాధిపతులుగా తయారు చేస్తాను కదా. బాబా ఎంత యుక్తిగా అర్థం చేయిస్తారు. దీని పేరే సహజ జ్ఞానము మరియు యోగము. ఇదొక్క క్షణపు విషయము. ఒక్క క్షణంలో ముక్తి మరియు జీవన్ముక్తి. ఇప్పుడు మీరెంత దూరదృష్టి గల వివేకవంతులుగా అయ్యారు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుతున్నాము అన్న చింతనయే నడుస్తుండాలి. మనం మన కొరకు రాజ్య స్థాపనను చేసుకుంటున్నాము. కావున మనం అందులో ఉన్నత పదవిని ఎందుకు పొందకూడదు? తక్కువగా ఎందుకు పొందాలి? రాజధాని స్థాపన జరుగుతోంది. అందులో కూడా పదవులు ఉంటాయి కదా. దాసీలు లెక్కలేనంతమంది ఉంటారు. వారు కూడా ఎంతో సుఖాన్ని పొందుతారు. తోడుగా మహిళలో ఉంటారు. పిల్లలు మొదలైన వారిని సంభాళిస్తూ ఉంటారు. ఎంత సుఖవంతులుగా ఉంటారు. కేవలం దాసీలు అన్న పేరు మాత్రమే ఉంటుంది. అంతేకాని రాజులకు సమానంగా సుఖాన్ని అయితే వారు కూడా అనుభవిస్తారు. రాజారాణులు ఏదైతే తింటారో అదే దాసీలు కూడా తింటారు. ప్రజలకైతే అది లభించదు. దాసీలకు కూడా ఎంతో గౌరవం ఉంటుంది. కానీ వారిలో కూడా నంబర్ వారీగా ఉంటారు. పిల్లలైన మీరు మొత్తం విశ్వమంతటికి అధిపతులుగా అవుతారు. ఇక్కడ కూడా రాజుల వద్ద దాసీలు ఉంటారు. యువరాజుల సభ ఎప్పుడైతే జరుగుతుందో, ఎప్పుడైతే పరస్పరం కలుసుకుంటారో అప్పుడు ఎంతగానో అలంకరింపబడి ఉంటారు. కిరీటము మొదలైన వాటిని ధరించి ఉంటారు. మళ్ళీ అందులో కూడా నంబర్ వారీగా చాలా శోభాయమానంగా సభ జరుగుతుంది. అందులో రాణులు కూర్చోరు. వారు పరదా లోపలుంటారు. ఈ విషయాలన్నింటినీ బాబా అర్థం చేయిస్తారు. మీరు వారిని ప్రాణదానాన్ని ఇచ్చే ప్రాణదాత అని కూడా అంటారు. శివబాబా ఒక టైటిల్ ఏంటి? ప్రాణదాత. అక్కడ మరణించడం అనే చింత ఉండదు. ఇక్కడ అది ఎంత చింత ఉంటుంది. కాస్త ఏమైనా జరిగితే వెంటనే మరణిస్తారేమోనని డాక్టర్ను పిలుస్తారు. అక్కడైతే భయం విషయమే లేదు. మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. కావున ఎంతటి నష ఉండాలి. చదివించే వారిని స్మృతి చేసిన అది కూడా స్మృతి యాత్రయే.
తండ్రి, శిక్షకుడు, సద్గురువును స్మృతి చేసినా అది మంచిదే. ఎంతగా శ్రీమతంపై నడుస్తారో అంత మంచిది. మనస వాచ కర్మణ పావనులుగా అవ్వాలి. బుద్ధిలోకి వికారీ సంకల్పాలు కూడా రాకూడదు. ఎప్పుడైతే సోదరులుగా భావిస్తారో అప్పుడే అవి రావు. వికారీ సంకల్పాలు సోదరులుగా భావించినప్పుడు రావు. సోదరులుగా భావించడం ద్వారా కూడా అశుద్ధంగా అయిపోతారు. అన్నింటికన్నా ఎక్కువగా మోసగించేవి ఈ కళ్ళే. కావున బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక దృష్టితో చూడండి అని 3వ నేత్రాన్ని ఇచ్చారు. అండర్లైన్ చేసుకోవాలి. ఆత్మిక దృష్టి, 3వ నేత్రం ఆత్మనేత్రం ద్వారా ఆత్మిక దృష్టితో పరస్పరం చూడాలి. కావుననే జ్ఞానపు 3వ నేత్రము అని అంటారు. సోదరులు కూడా ఫెయిల్ అయిపోతారు. కావుననే పరస్పరం సోదరులుగా భావించండి అని ఇంకొక యుక్తిని చెప్పడం జరుగుతుంది. బ్రదర్ సిస్టర్, సోదర దృష్టి కూడా కాదు, ఓన్లీ సోదరులు, భాయి. ఇందులో చాలా శ్రమ ఉంది. సబ్జెక్టులు ఉంటాయి కదా, కొన్ని చాలా కఠినమైన సబ్జెక్టులు ఉంటాయి. ఇది చదువు. ఇందులోనూ మీరు ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. ఇదే ఉన్నతమైన సబ్జెక్ట్. ఇందులో చాలా శ్రమ ఉంది. విశ్వాధిపతులుగా అవ్వాలి. పరస్పరం సోదరులుగా భావించండి. ఇదే ముఖ్యమైన విషయమని బాబా చెప్తారు. కావున పిల్లలు అంతటి పురుషార్థాన్ని చెయ్యాలి. కానీ నడుస్తూ ఎంతోమంది ద్రోహులుగా అయిపోతారు. ఇక్కడ కూడా అలా జరుగుతుంది. మంచి పిల్లలను మాయ తనదిగా చేసేసుకుంటుంది. కావుననే నాకు విడాకులు కూడా ఇచ్చేస్తారు అని బాబా అంటారు. పిల్లలైతే తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. భార్యాభర్తల మధ్యలో విడాకులు తీసుకోవడం జరుగుతుంది. నాకైతే ఈ 2 లభిస్తాయని బాబా అంటారు. మంచి పిల్లలు కూడా విడాకులు ఇచ్చి వెళ్ళి రావణుడికి చెందిన వారిగా అయిపోతారు. బాబాకు కూడా విడాకులు దొరుకుతాయి. పిల్లలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇది చాలా అద్భుతమైన ఆట కదా. మాయ ఏమేం చేయదు, అన్నీ చేస్తుంది. మాయ చాలా కఠినమైందని బాబా అంటారు. గజాన్ని మొసలి తినేసింది, గజకో గ్రాహనే ఖాయా అన్న గాయనం ఉంది. ఎంతోమంది పొరపాట్లు చేస్తారు. బాబాతో అవిధేయతతో ఉంటే మాయ పచ్చిగానే తినేస్తుంది. బాబాతో ఆనెస్ట్గా లేరు, అవిధేయతతో ఉన్నారనుకోండి, విధేయులుగా లేరనుకోండి, మాయ పచ్చిగానే తినేస్తుంది. మాయ ఎటువంటిదంటే అది కొందరినైతే ఒక్కసారిగా పట్టేసుకుంటుంది. అచ్చా, పిల్లలకు ఎంతగా వినిపించాను, ఇంకా ఎంత వినిపించను. బాబా అచ్చా కూడా చెప్పేశారు, మళ్ళీ వినిపిస్తున్నారు. ముఖ్యమైన విషయం అల్లాయే. ముసల్మాన్లు కూడా ఉదయం లేచి అల్లాను స్మృతి చేయండి అని అంటారు. అది నిద్రించే వేళ కాదు, ఉదయం సమయం. ఇప్పుడు చూసాం కదా, రంజాన్ టైంలో ఉదయమే వాళ్ళు మసీద్కి వెళ్ళడము, లేదు ప్రేయర్ చేయడము, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఉపాయం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఉదయం లేచి పరమాత్మ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకే ఉపాయము లేదు. బాబా పిల్లలైన మీతో ఎంత విశ్వాసపాత్రంగా ఉన్నారు. వారు మిమ్మల్ని ఎప్పుడూ వదలరు. మిమ్మల్ని తీర్చిదిద్ది తమ తోడుగా తీసుకువెళ్ళేందుకే వారు వచ్చారు. ఎంతగా స్మృతి చేస్తున్నాము, ఎంతగా సేవ చేస్తున్నాము అని మీ లెక్కాపత్రాన్ని ఉంచండి అని బాబా అంటారు. లెక్కపత్రం చాట పెట్టాలి. వ్యాపారస్తులు నష్టం వస్తోందని గమనిస్తే చాలా అప్రమత్తంగా ఉంటారు. కావున నష్టపోకూడదు. అలా జరిగితే కల్పకల్పాంతరాలు నష్టపోతారు. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మనస్స వాచ కర్మణ పావనంగా అవ్వాలి. బుద్ధిలోకి వికారి సంకల్పాలు కూడా రాకూడదు. దీని కొరకు ఆత్మలమైన మనము సోదరులము అన్న అభ్యాసం చేయాలి. ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు.
2, ఏ విధంగా బాబా విశ్వాసపాత్రులుగా ఉన్నారో, పిల్లలను తీర్చిదిద్ది తమతో పాటు తీసుకువెళ్తారో అలా విశ్వాసపాత్రులుగా ఉండాలి. ఎప్పుడు వదిలివేయకూడదు, లేక విడాకులు ఇవ్వకూడదు. ఈరోజు వరదానము సహజ యోగి భవ. సదా తేలికగా అయి తండ్రి నయనాలలో ఇమిడిపోయే సహజ యోగి భవ. సదా తేలికగా అయి తండ్రి నయనాలలో ఇమిడిపోయే సహజ యోగి భవ. సంగమయుగంలో సంతోషాల గని ఏదైతే లభించిందో అది ఇతర ఏ యుగంలోనూ లభించజాలదు. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మిలనం ఉంది, వారసత్వం ఉంది, వరదానం ఉంది. మిలనము, వారసత్వము, వరదానము. వారసత్వము మరియు వరదానం ఈ రెండింటిలో కష్టం ఉండదు. కావుననే మీకు సహజ యోగి అన్న టైటిల్ ఉంది. బాప్దాదా పిల్లల కష్టాన్ని చూడలేరు. పిల్లలు మీ అన్ని భారాలను నాకిచ్చి మీరు స్వయం తేలికగా అయిపోండి అని అంటారు. ఎంత తేలిగ్గా అవ్వాలంటే తండ్రి మిమ్మల్ని తమ నయనాలలో కూర్చోండబెట్టుకొని తోడుగా తీసుకొని వెళ్ళాలి. తండ్రి పైనున్న స్నేహానికి గుర్తు సదా తేలికగా అయి తండ్రి నయనాలలో ఇమిడిపోవటము. స్లోగన్: నెగటివ్ను ఆలోచించే దారిని మూసివేసినట్లయితే సఫలతా స్వరూపులుగా అయిపోతారు. నెగటివ్ను ఆలోచించే దారిని మూసివేసినట్లయితే సఫలతా స్వరూపులుగా అయిపోతారు. అచ్చా, ఈరోజు అవ్యక్త ఇషారా 26వ పాయింట్. संस्कार तो भिन्न भिन्न होते ही हैं और होंगे भी, लेकिन संस्कारों को टकराना या किनारा करके स्वयं को सेफ रखना यह अपने ऊपर है. బాబా అంటున్నారు, సంస్కారాలు అయితే అందరివి రకరకాలుగా ఉంటాయి, భిన్న భిన్న సంస్కారాలు అయితే ఉంటాయి, ఉండాల్సిందే. కానీ సంస్కారాల్ని ఢీకొనటం, మన సంస్కారాలు వాళ్ళ సంస్కారాలు కలవకుండా ఉండటము అంటే రాపిడి ఘర్షణ జరగటము, లేదు ఈ విషయాల నుండి చాలా స్మూత్గా పక్కకు తప్పేసుకొని మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవడము, ఇది మనపైనే ఉంది. సంస్కారాల ఘర్షణలోకి రావడము, లేదు అవే సంస్కారాలు కానీ మనల్ని మనము పక్కనికి తీసుకొని సేఫ్గా పెట్టుకోవటము. कुछ भी हो जाता है तो अगर कोई का संस्कार ऐसा है तो दूसरा ताली नहीं बजाओ. బాబా అంటున్నారు, ఏది జరిగినా కానీ ఒకవేళ ఒకరి సంస్కారాలు చెడుగానే కఠినంగానే ఉన్నాయనుకోండి, రెండో వాళ్ళు కూడా అలా చేయకండి. బాబా అంటారు కదా, చప్పట్లు కొట్టకండి. అంటే ఒక చెయ్యి ఉంటే సౌండ్ రాదు, ఇంకో చెయ్యి కలిస్తే సౌండ్ వస్తుంది. సో ఒకళ్ళు అలా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకొకరు తోడు ఇవ్వకండి, వంతు పాడకండి, వాళ్ళు పక్కనకు వచ్చేయండి. అంటే ఆ చప్పట్లు మ్రోగించకండి. चाहे वह बदलते हैं या नहीं बदलते हैं, लेकिन आप तो बदल सकते हो ना. వాళ్ళు మారతారో లేదు మారరో అది మళ్ళీ సంగతి, కానీ మీరైతే మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు కదా. अगर हर एक अपने को चेंज करे, समाने की शक्ति धारण करे, तो दूसरे का संस्कार भी अवश्य शीतल हो जाएगा. ఒకవేళ మిమ్మల్ని మీరు స్వయం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకున్నట్లయితే, మరి ఇముడ్చుకునేటువంటి శక్తిని ధారణ చేసినట్లయితే ఇతరుల సంస్కారాలు కూడా తప్పకుండా చల్లబడతాయి. మనల్ని మనం మార్చుకొని ఇముడ్చుకునే శక్తిని ధారణ చేస్తే ఇతరుల సంస్కారాలు కూడా చల్లబడతాయి. కాబట్టి సేఫ్గా మనల్ని మనం ఆ సంస్కారాల ఘర్షణ నుండి బయటకు తీసుకొని వచ్చేటువంటి యుక్తి బాబా వినిపించారు. ఆ యుక్తిని ఈ రోజంతా ఫాలో చేద్దాం. अच्छा, ओम शांति.